కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం భారద్వాజాన్వయే జాతం కేశవార్యగురోసుతం నారాయణ కృపాపాత్రం వరదార్యమహం భజే. జై శ్రీమన్నారాయణ. రియల్ ఫ్లిక్ డివోషనల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి శుభోదయం. ఈరోజు మీ కార్యక్రమాలు విఘ్నాలు లేకుండా అంతా కూడా మంచే జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు పంచాంగ వివరణ మనం తెలుసుకుందాం. క్రోధీనామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణము, వసంత ఋతువు, సూర్యోదయము ఈరోజు 5:51 సూర్యాస్తమయము సాయంకాలము 6:44 ఆనందాది యోగము, రాక్షస యోగము, ఫలితము కార్యనాశనము, మిత్రకలహము. జూన్ 3వ తేదీ 2024 సోమవారము. తిథి బహుళ ద్వాదశి, రాత్రి 11:02 వరకు. తదుపరి త్రయోదశి. నక్షత్రము అశ్విని. రాత్రి 1:40 నుండి తెల్లవారుజామున రాత్రి 12:04 వరకు. ఇది ప్రయాణాలకు, వైద్యానికి, ఆభరణాల తయారీలకి, అధ్యయన ప్రారంభం అంటే కొత్తగా ఏదైనా విద్యను ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి నక్షత్రము. ప్రయాణాలు, వాహనాలు కొనడాలు, అమ్మడాలకు అనుకూలమైనటువంటి నక్షత్రము. అమృతకాలము సాయంత్రం 4:27 నుండి 5:57 వరకు. అమృతకాల శుభ సమయంగా పరిగణిస్తారు. ఈ నక్షత్ర సంబంధమైన శుభ సమయకాలము రాహుకాలము ఉదయం 7:27 నుండి ఉదయం 9:04 వరకు. రాహుకాలం ప్రతిరోజు సుమారు 1:30 గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులను ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు. కనుక ముఖ్యమైన పనులైతే ఆ సమయంలో చేయకండి. దుర్ముహూర్తము మధ్యాహ్నము 12:43 నుండి మధ్యాహ్నము 1:34 వరకు. తిరిగి సాయంకాలము 3:18 నుండి సాయంకాలము 4:09 వరకు ఈ దుర్ముహూర్తం ఉంటుంది. ఈ దుర్ముహూర్తంలో ఎటువంటి పనులు కూడా మనము చేయము. ముఖ్యంగా ప్రయాణాలు చేయకుండా ఉండటం చాలా మంచిది. వర్జము రాత్రి 1:50 నుండి తెల్లవారుజామున 3:20 వరకు. ఈ వర్జం అంటే విడువతగినది అర్థము. ఈ శుభ సమయము, శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. మీ కార్యక్రమాలన్నీ కూడా ఈ వర్జం తర్వాత మీ కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.